గత కొద్ది రోజులుగా దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్రంలో ప్రారంభించినటువంటి ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు పైన పెద్ద ఎత్తున బురద జల్లే కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక రకంగా గత ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక పనులపైన, అనేక ప్రాజెక్టులపైన ఏదో ఒక విధంగా బురద జల్లి లేనటువంటి అవినీతిని సృష్టించేటటువంటి ప్రయత్నాలు తీవ్రంగా చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సందర్భంగా ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో. రేపు అధికారంలోకి రాగానే ఆధారాలతో సహా బయటపడతామని చెప్పి పదే పదే సవాళ్లు విసిరినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికి దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఒక్క పైసా అవినీతి కూడా రుజువు చేయలేనటువంటి పరిస్థితిలో, ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో మరి ఏది పడితే అది మాట్లాడిస్తూ ఉన్నాడు. వ్యవస్థలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకొని, మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థని తన గుప్పెట్లో పెట్టుకొని తన ఇష్టానుసారం తప్పుడు కేసులు పెట్టిస్తూ ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని వేధించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గత ప్రభుత్వం చేపట్టినటువంటి మంచి ప్రాజెక్టులపైన, ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపైన, దేశంలోనే ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి ప్రాజెక్టులపైన బురద జల్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ రోజున తన గుప్పెట్లో ఉన్నటువంటి సిఐడి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఇవాళ ఆ సిఐడి కాస్త క్రెడిబిలిటీ ఇన్సాల్వెంట్ డిపార్ట్మెంట్ అయిపోయింది. ఒక క్రైమ్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ కాస్త క్రెడిబిలిటీ ఇన్సాల్వెంట్ డిపార్ట్మెంట్. సిఐడి అంటే క్రెడిబిలిటీ ఇన్సాల్వెంట్ డిపార్ట్మెంట్, అంటే క్రెడిబిలిటీ లెస్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఏమాత్రం క్రెడిబిలిటీ లేనటువంటి ఒక డిపార్ట్మెంట్గా ఈ రోజున సిఐడి తయారయ్యి తాడేపల్లి ప్యాలెస్ ఆడమన్నట్టల్లా ఆడుతూ ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ గుప్పెట్లో ఒక కీలుబొమ్మగా మారిపోయి ఇవాళ తప్పుడు కేసులు పెట్టడం, తన ఇష్టానుసారం వ్యవహరిస్తూ జరుగుతోంది. ఈ రోజున ఏదైతే మరి ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నారో, అవాస్తవాల్ని ప్రచారం చేస్తున్నారో, ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఎంత విశిష్టమైనటువంటి ప్రాజెక్ట్ ఏపీ ఫైబర్ నెట్. మరి మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి విజన్లో నుంచి పుట్టినటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఎ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రాజెక్ట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. అంటే 3 రకాలైనటువంటి సర్వీసెస్, ట్రిపుల్ ప్లే, ఇంటర్నెట్, ఐపీటీవీ అండ్ టెలిఫోన్. అంటే ఒకే కనెక్షన్తో ఇంటర్నెట్ సౌకర్యం, టీవీ, ఐపీటీవీ సౌకర్యం, టెలిఫోన్ సౌకర్యం, 3 రకాలైనటువంటి సౌకర్యాల్ని ఒకే కనెక్షన్తో అందించేటటువంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలో నుంచి పుట్టినటువంటి ప్రాజెక్ట్ ఏపీ ఫైబర్ నెట్. ఇటువంటి ఒక ప్రాజెక్ట్ ఎక్కడా కూడా అమలు కాలేదు. ఇటువంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనకి శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. ది ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఎంటిటీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ టు బికమ్ లైసెన్స్డ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ అండ్ ఐపీటీవీ ప్రొవైడర్. దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ టు ప్రొవైడ్ లైసెన్స్డ్ ఇంటర్నెట్ సర్వీస్, టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ అండ్ ఐపీటీవీ. అదేవిధంగా ది ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ టు అడాప్ట్ అండ్ రోల్ అవుట్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైబర్ నెట్వర్క్ యూజింగ్ జీపాన్ టెక్నాలజీ అండ్ ఐపీఎంపీఎల్ఎస్. ఐపీఎంపీఎల్ఎస్ని, జీపాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా అడాప్ట్ చేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ట్రిపుల్ ప్లే సర్వీస్ ఇన్ ఇండియా అవైలబుల్ ఎట్ జస్ట్ ₹149 per month. ఇటువంటి 3 రకాలైనటువంటి సౌకర్యాలని కేవలం ₹149కే అందించినటువంటి ప్రాజెక్ట్ ఏపీ ఫైబర్ నెట్ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో. దాదాపుగా 24,000 కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం 9 నెలల కాలంలోనే
ఇవన్నీ కూడా లే చేయటం జరిగింది. 24,000 కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది కేవలం 9 నెలల కాలంలోనే. అదేవిధంగా దాదాపుగా పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ పిఓపీస్ ఏవైతే ఉన్నాయో 2,445 లొకేషన్స్లో, ప్రధానంగా ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్లో, అంటే పిఓపీస్ అంటే అక్కడి నుంచి గ్రామాలకు ఇచ్చేటటువంటి కనెక్షన్ వ్యవస్థ ఏదైతే ఉందో 2,445 ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంతేకాకుండా మీరు చూసినట్లయితే కొన్ని వేల గ్రామ పంచాయతీలకి దీనిని తీసుకువెళ్ళటమే కాకుండా గూగుల్ ఎక్స్ వంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలతో ఇది పార్ట్నర్షిప్ అవటం కానివ్వండి. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వ్యాలిడేటెడ్ ఏపీ ఫైబర్ నెట్ మోడల్ అండ్ అడ్వైజ్డ్ అదర్ స్టేట్ గవర్నమెంట్స్ టు అడాప్ట్ ద సిమిలర్ మోడల్. అంటే ఈ మోడల్ని స్టడీ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా మిగతా రాష్ట్రాలకు కూడా అడ్వైజ్ చేయడం జరిగింది, ఇదే రకమైనటువంటి మీరు వ్యవస్థని ఉపయోగించాలని చెప్పి. అంతేకాకుండా ఇదే ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 14,770 హై ఎండ్ సర్వేలెన్స్ కెమెరాస్ని మరి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ రకంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఉపయోగకరంగా కూడా ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి పరిస్థితి. వర్చువల్ క్లాస్ రూమ్ ప్రాజెక్ట్ కూడా మరి ఇదే ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ద్వారా ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్, వర్చువల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి అంటే ఆ ఘనత కూడా ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్కే దక్కుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పబ్లిక్ వైఫై, ఇవాళ పబ్లిక్ ప్లేసెస్లో వైఫై అందించగలుగుతున్నా కూడా అది కూడా ఏపీ ఫైబర్ నెట్ ద్వారానే సాధ్యమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల కనెక్షన్లని ఏపీ ఫైబర్ నెట్ ద్వారా 1 మిలియన్ కనెక్షన్స్ ఇవాళ దేశంలో మరి ఏ ఇతర రాష్ట్రంలో కూడా మీరు భారత్ నెట్ ప్రాజెక్ట్ ద్వారా మరి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ప్రాజెక్ట్ చూసుకున్నా కూడా ఏ ఇతర రాష్ట్రంలో కూడా గ్రౌండ్ అవ్వలేదు. అటువంటిది కేవలం ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్ట్ గ్రౌండ్ అవటమే కాకుండా 10 లక్షల కనెక్షన్లు 1 మిలియన్ కనెక్షన్స్ని ఇవ్వటం జరిగింది. దాదాపు 5,300 గ్రామాల్లో 658 మండలాల్లో కూడా మరి కనెక్షన్స్ అన్నీ కూడా అందించడం జరిగింది. ఈ వాస్తవాలన్నీ కూడా ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కాదనగలదా అని అడుగుతా ఉన్నా. ప్రతి నెల కూడా దాదాపు 10 కోట్ల రూపాయలు ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఆదాయం వస్తున్నటువంటి మాట అవునా కాదా అని కూడా అడుగుతున్నా. ఇవన్నీ చూసిన తర్వాత సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ టెలికాం సెక్రటరీ, ఆ రోజు ఉన్నటువంటి టెలికాం సెక్రటరీ జేఎస్ దీపక్ మన రాష్ట్రానికి విచ్చేసి ఆ రోజున ఈ వ్యవస్థ అంతా కూడా గమనించి వాళ్ళు ఏపీఎఫ్ఎస్ఎల్ గెట్స్ ఎ ప్యాడ్ ఫర్ ఇట్స్ ఇనిషియేటివ్ అప్రిషియేటింగ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ఏపీ ఫైబర్ నెట్ ఇన్ లేయింగ్ thousands of kilometers of optical fiber cable in a matter of months. Telecom Secretary J.S. Deepak had said the initiative could be duplicated in other parts of the country to complete the national optic fiber network. ఇవాళ జేఎస్ దీపక్ టెలికాం సెక్రటరీ ప్రత్యేకంగా రాష్ట్రానికి విచ్చేసి అభినందించడం జరిగింది ఈ ప్రాజెక్ట్ని. ఇదే విధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ ప్రాజెక్ట్ని చేపట్టాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి the Prime Minister had at one of the recently held cabinet meetings said that the center adopt the Andhra model to provide internet connectivity to rural India under its Digital India initiative. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మోడల్ని మీరు అడాప్ట్ చేసుకోండి, దాని ద్వారా ఆ మోడల్ ద్వారా దేశవ్యాప్తంగా మీరు ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఏపీ ఫైబర్ నెట్ మోడల్ని అప్రిషియేట్ చేసిన మాట వాస్తవం కాదా అని కూడా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పనికి మాలిన ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇన్ని రకాలుగా ఇన్ని విశిష్టతలు ఈ విధంగా ఉంటే దేశ ప్రధాని చేత అభినందింపబడి, దేశ టెలికాం సెక్రటరీ చేత అభినందింపబడి దేశవ్యాప్తంగా ఈ మోడల్ని అందరూ కూడా ఉపయోగించాలని చెప్పి మరి ఆ రోజున దేశ ప్రధాని మాట్లాడితే ఇవాళ ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి అటువంటి ప్రాజెక్టు పైన బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. ఇవాళ మీరు చూసినట్లయితే ఒక్కసారి నిన్న ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గారు గౌతమ్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. పాపం ఆయన చాలా కష్టపడ్డాడు సార్. చేతిలో ఒక నోట్ ప్యాడ్ పెట్టుకుని ముందుకి వెనక్కి పేజీలు అడిదిప్పి ఇడిదిప్పి అబ్బాబ్బాబ్బా ఏమి సర్కస్ చేశారు సార్ గౌతమ్ రెడ్డి గారు. పాపం ఎందుకంటే తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ అంత అధ్వానంగా ఉంది. మీకే అర్థం కాలేదు ఆ స్క్రిప్ట్ ఏంటో. మరి ఆ రకంగా ఇబ్బంది పడటం కూడా సహజమే. నిన్న ప్రెస్ మీట్లో మీరు పడినటువంటి ఇబ్బంది వర్ణనాతీతం. మీకు అర్థం కాలేదు, చూసినటువంటి రాష్ట్ర ప్రజలకు కూడా ఏం అర్థం కాల, మీడియా వాళ్ళకి ఏం అర్థం కాల. సరే, ఈ విధంగా పరిస్థితి ఉంటే గతంలో మరి ఈ పకోడీ పేపర్, ఈ దిక్కుమాలిన అవినీతి బురద పత్రిక, ఈ పకోడీ పేపర్, ఈ బులుగు మీడియా వీళ్ళు రాసినటువంటి తప్పుడు రాతలు 1,500 కోట్ల ఫైబర్ ఫ్రాడ్ 19 సెప్టెంబర్ 2020
పకోడీ పేపర్ ఈ బులుగు మీడియాలో వచ్చినటువంటి హెడ్లైను 1500 కోట్ల ఫైబర్ ఫ్రాడ్ 19 సెప్టెంబర్ 2020. ఆ తర్వాత 12 జూలై 2021 ఈ మధ్యనే 2000 కోట్ల ఫైబర్ నెట్ టెండర్లలో అక్రమాలు 2000 కోట్లండి. ముందేమో 1500 కోట్లు, ఆ తర్వాత 2000 కోట్లు. జూలై 12, 2021. చంద్రన్న గోల్మాల్పై సిబిఐ కన్ను, ఏదో సిబిఐకి అప్పచెప్పేస్తాం, ఏదో చించేస్తాం, పొడి చేస్తాం అని చెప్పి స్టేట్మెంట్స్. మరి 1500 కోట్లు అన్నారు, 2000 కోట్లు అన్నారు, 1000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు. మరి ఏంటి సార్ గౌతమ్ రెడ్డి గారు, నిన్న ప్రెస్ మీట్లో మీరేంటి 121 కోట్లు అంటున్నారు? మీరు పకోడీ పేపర్ మీ బులుగు మీడియా రాసినట్టు పాపం 2000 కోట్లు 1500 కోట్లు పాపం ఎక్కడా కూడా మీకు కనపడలేదా? పాపం అమాంతంగా 2000 కోట్ల నుంచి 121 కోట్లకు దిగిపోయారు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మీ పత్రిక రాసేటటువంటి తప్పుడు రాతలకి ఉన్నటువంటి వాస్తవాలకి. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, 121 కోట్లు కాదు, 121 పైసలు కూడా మీరు రుజువు చేయలేరు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నా, 121 పైసలు కూడా నువ్వు రుజువు చేయలేవయ్యా. 1000 కోట్లు అని చెప్పి చేతిలో ఒక దిక్కుమాలిన పేపర్ ఉంది కదా అని చెప్పి తప్పుడు రాతలు రాయించావు. ఏమైపోయిందా నీ 1500 కోట్లు? రాసావు కదా నీ పకోడీ పేపర్లో, నీ బులుగు మీడియాలో. ఏమైపోయింది నీ 2000 కోట్లు? ఏమైపోయింది నీ సిబిఐ ఎంక్వైరీ? ఇవాళ చేతిలో ఒక సిఐడి అనేటటువంటి ఒక క్రెడిబిలిటీ ఇన్సాల్వెంట్ డిపార్ట్మెంట్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కాదు, క్రెడిబిలిటీ ఇన్సాల్వెంట్ డిపార్ట్మెంట్. అంటే క్రెడిబిలిటీ లేనటువంటి ఒక డిపార్ట్మెంట్ని చేతిలో పెట్టుకుని తప్పుడు ఎఫ్ఐఆర్లు పెట్టించి ఇటువంటి తప్పుడు రాతలు రాయించావా? నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ఆరోపణకి ఇవాళ నేను ఆధారాలతో సమాధానం చెప్తా. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలి. నిన్న ఈ ఏపీఏ ఫైబర్ నెట్ చైర్మన్ చేత వీళ్ళు పలికించినటువంటి చిలక పలుకులు, ఈ తాడేపల్లి ప్యాలెస్ చిలక పలుకులు వెనుకున్నటువంటి వాస్తవాలని వాళ్ళ రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతూ ఉన్నా. ఆయన ఏం చెప్తా ఉన్నారండి? ప్రధానంగా వారు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, టెండర్ డేట్ని అంటండి టెరాసాఫ్ట్ అనే కంపెనీకి అనుకూలంగా మేము పొడిగించేసామంట. 30/7/2015 లాస్ట్ డేట్ ఉన్నటువంటి టెండర్ డేట్ని మేము 7/8/2015 వరకు టెరాసాఫ్ట్ అనే కంపెనీకి వాళ్ళకి మేలు చేయటం కోసం పొడిగించామంట. అది వాళ్ళు చేస్తున్నటువంటి మొదటి ఆరోపణ. వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి, రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలి. ఈ ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి బిడ్డు 9/7/2015 ఫ్లోట్ చేయడం జరిగింది. 30/7/2015 అంటే జూలై 9న ఈ బిడ్డుని విడుదల చేయటం, జూలై 30న లాస్ట్ డేట్గా ప్రకటించడం జరిగింది. కానీ 28/7 జూలై 28 వరకు కూడా ఒక్క బిడ్డు కూడా దాఖలవలేదు ఈ ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకి సంబంధించి. జూలై 28 అంటే 30వ తేదీ లాస్ట్ డేట్ అయితే జూలై 28 వరకు ఒక్క బిడ్డు కూడా దాఖలవలేదు. ఎందుకు? దానికి కారణం ఏంటి అంటే, ఫస్ట్ ప్రీ బిడ్ మీటింగ్ జూలై 17, 2015 ఫస్ట్ ప్రీ బిడ్ మీటింగ్, అంటే ఏ టెండర్కైనా కూడా ఒక ప్రీ బిడ్ మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తారు. ఆ ప్రీ బిడ్ మీటింగ్లో అనేక ప్రశ్నలు, సాధారణంగానే ఇది ఒక కొత్త ప్రాజెక్టు, 3 రకాలైనటువంటి సర్వీసెస్ ఒక కనెక్షన్ ద్వారా అందించినటువంటి ప్రాజెక్టు, ట్రిపుల్ ప్లే ప్రాజెక్ట్ కాబట్టి సాధారణంగానే కంపెనీస్కి అనేక డౌట్స్ ఉంటాయి, ఎందుకంటే సరికొత్త టెక్నాలజీని వాడుతున్నాం కాబట్టి. ఆ రకంగా ప్రీ బిడ్ మీటింగ్లో వచ్చినటువంటి అనేక డౌట్స్ని జూలై 20వ తేదీన ఒకసారి, అంటే వారు కంపెనీస్ లేవనెత్తినటువంటి ప్రశ్నలకి ఫస్ట్ క్వెరీస్ జూలై 20వ తేదీన ఒకసారి, జూలై 25వ తేదీన రెండోసారి సమాధానాలు చెప్పడం జరిగింది. చివరిసారిగా జూలై 28వ తేదీన కూడా మళ్ళీ మరి కంపెనీస్ వాళ్ళు అడిగినటువంటి అనేక ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం జరిగింది. కాబట్టి జూలై 28వ తేదీ వరకు ఎప్పుడైతే ఒక్క కంపెనీ కూడా బిడ్ దాఖలు చేయలేదో, మరి ప్రీ బిడ్ మీటింగ్లో లేవనెత్తినటువంటి అనేక ప్రశ్నలకి సమాధానాలు చెప్పేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో జూలై 28వ తేదీ వరకు కొనసాగడంతో కంపెనీస్ అన్నీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయ్యా, ఈ రోజునే మాకు ఈ క్వరీస్ అన్నీ కూడా వచ్చాయి కాబట్టి మాకు 24 గంటల సమయం, కేవలం ఒకరోజే ఇంకా మిగిలింది కాబట్టి మాకు సమయం సరిపోదు కాబట్టి మీరు డేట్ ఎక్స్టెండ్ చేయమని అడిగితే అప్పుడు ఒక వారం రోజుల పాటు డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నేను ఇవాళ సూటిగా ఈ పూనూరు గౌతమ్ రెడ్డి గారు ఎవరైతే ఈ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన అడుగుతా ఉన్నా, ఏదో ఫైల్స్ అన్నీ మీ ముందున్నాయని చెప్తా ఉన్నారు కదా, జూలై 28 వరకు ఒక్క కంపెనీ కూడా బిడ్ దాఖలు చెయ్యనటువంటి మాట వాస్తవం అవునా కదా? మీరు సమాధానం చెప్పండి. ప్రీ బిడ్ మీటింగ్లో లేవనెత్తినటువంటి ప్రశ్నలకి 3 సార్లుగా
జూలై 20వ తేదీ ఒకసారి, జూలై 25 ఒకసారి, జూలై 28 ఒకసారి, 3 సార్లుగా సమాధానాలు చెప్పినటువంటి మాట వాస్తవం అవునా కాదా మీరు చెప్పండి. ఎప్పుడైతే ఒక్క బిడ్డు కూడా దాఖలు అవ్వలేదో, మరి సమాధానాలు ఇచ్చేటటువంటి ప్రక్రియ 28 వరకు కొనసాగిందో అప్పుడు మరి డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కానీ ఏదో టెరాసాఫ్ట్కి మీరు చెప్పినట్టు మీరు చెప్తున్నటువంటి అబద్ధాలు ఏవైతే వండి వారుస్తున్నారో అది ఏమాత్రం కూడా నిజం కాదు. ఇవాళ నేను చెప్పినటువంటి ఈ వాస్తవం నిజం కాదు అని చెప్పి మాట్లాడే దమ్ము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని సవాల్ చేస్తా ఉన్నా. ఇది వాళ్ళు లేవనెత్తినటువంటి మొదటి ఆరోపణకి మా జవాబు, వాస్తవాలతో కూడుకున్నటువంటి జవాబు. టెరాసాఫ్ట్ కంపెనీకి మేలు చేయాలని కాదు, ఒక్క బిడ్డు కూడా దాఖలు కాకపోయేసరికి మరి క్వెర్రీస్కి సమాధానం చెప్పే ప్రక్రియ చివరిద 28 జూలై వరకు కొనసాగేసరికి సమయం లేకపోవడంతో అన్ని కంపెనీస్ మరి రిక్వెస్ట్ చేయడంతో బిడ్డుని టెండర్ డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అది సాధారణంగా అనేక టెండర్లో కూడా జరుగుతూనే ఉంటుంది. రెండోది, బ్లాక్ లిస్టింగ్ అయినటువంటి కంపెనీ టెరాసాఫ్ట్ని బ్లాక్ లిస్ట్లో ఉంచి ఆగస్టు 6వ తేదీన టెండర్ దాఖలుకి చివరి తేదీ అయిన ఆగస్టు 7కి ఒక్కరోజు ముందే కుట్రపూరితంగా బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి కంపెనీని ఇవాళ బ్లాక్ లిస్టింగ్ తీసేశారన్నది రెండో ఆరోపణ. దీనికి సంబంధించి వాస్తవాలు ఇవాళ మనం చూసినట్లయితే ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకి ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి అంశంలో మరి ఏపీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి చెంది ఈపాస్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో రేషన్ షాపుల్లో వాడేటటువంటి ఈపాస్ మెషిన్కి సంబంధించినటువంటి విషయంగా ఆ రోజున కొన్ని సర్వీస్ ఇష్యూస్ రావడంతో టెరాసాఫ్ట్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేశారు తాత్కాలికంగా. 9/4/2015 బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత టెరాసాఫ్ట్ కంపెనీ వాళ్ళు మీరు రేస్ చేసినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మేము సాల్వ్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని బ్లాక్ లిస్ట్లో నుంచి తొలగించండి అని చెప్పి మే 22నే ఒక నెల రోజుల కాలంలోనే టెరాసాఫ్ట్ వాళ్ళు లెటర్ రాయటం, దాన్ని ఆధారంగా చేసుకుని అన్నీ కూడా పరిశీలించిన తర్వాత జూలై 25న డైరెక్టర్ సివిల్ సప్లైస్ బ్లాక్ లిస్ట్లో నుంచి మీరు లిఫ్ట్ చేయండి అని చెప్పి రికమెండ్ చేస్తూ లేఖ రాయటం జరిగింది. జూలై 25న ఒక రోజు ముందు కాదు, మే 22నే టెరాసాఫ్ట్ వాళ్ళు లెటర్ రాశారు, బ్లాక్ లిస్ట్ నుంచి మమ్మల్ని తొలగించండి అని చెప్పి. అన్నీ పరిశీలించిన తర్వాత, కమిటీలన్నీ కూడా పరిశీలించిన తర్వాత టెరాసాఫ్ట్ వాళ్ళు ఏపీ సివిల్ సప్లైస్ వాళ్ళు రైజ్ చేసిన ఇష్యూస్ అన్ని సాల్వ్ చేశారు కాబట్టి జూలై 25 దాదాపు 2 వారాలకు ముందే రికమెండ్ చేయడం జరిగింది బ్లాక్ లిస్ట్లో నుంచి తొలగించండి అని చెప్పి. ఆ రికమెండేషన్ ఆధారంగా మరి ఆంధ్రప్రదేశ్ ఏపీటీఎస్ ఎండీగా ఉన్నటువంటి సుందర్ గారు ఆ రోజున 6/8న ఫైనల్గా ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఏదో ఒకరికి మేలు చేయటం కోసం బ్లాక్ లిస్ట్లో నుంచి అకస్మాత్తుగా తొలగించేశారు, బ్లాక్ లిస్ట్లో నుంచి తొలగించడానికి డేట్ని ఎక్స్టెండ్ చేశారు, ఇవన్నీ కూడా కట్టుకథలు, పూర్తి అవాస్తవాలు. కాబట్టి ఈ వాస్తవాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. తాడేపల్లి ప్యాలెస్ వండి వార్చినట్టు వాస్తవాలు అవి కాదు. ఇవాళ జూలై 25నే బ్లాక్ లిస్ట్లో నుంచి రిమూవ్ చేసే లెటరు జూలై 25నే వచ్చింది. తొలగించమని టెరాసాఫ్ట్ వాళ్ళు రిక్వెస్ట్ చేసింది మే 22నే వాళ్ళు రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి దీన్ని కూడా గమనించాలి. మూడోది, వీళ్ళు సిగ్నమ్ ఏదైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇచ్చిందో అదంతా కూడా బోగస్సు, అదంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ అని చెప్తున్నారు. ఇది ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏదైతే ఈ సిగ్నమ్ అనే కంపెనీ ఉందో, టెరాసాఫ్ట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో గౌరీ శంకర్ అనే వ్యక్తిని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఆడినటువంటి కుట్ర ఏదైతే ఉందో ఇవాళ నేను రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతున్నాను. దానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌతమ్ రెడ్డి కానీ ఇంకెవరైనా కూడా సమాధానం చెప్పాలి. 13/3/2020 గౌరీ శంకర్, సిగ్నమ్ కంపెనీకి చెందినటువంటి గౌరీ శంకర్ని ఏపీఎస్ఎఫ్ఎల్కి మీరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిజినెస్ ఆపరేషన్స్గా నియమించారా లేదా? జీవో నెంబర్ 66 13/3/2020 ప్రత్యేకంగా ఒక జీవో విడుదల చేసి సిగ్నమ్ కంపెనీ, మీరు ఏ కంపెనీ సర్టిఫికెట్ని అయితే తప్పుపడుతున్నారో, సిగ్నమ్ కంపెనీ వాళ్ళు టెరాసాఫ్ట్ అనే కంపెనీకి ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కరెక్ట్ కాదు అని చెప్తున్నారో, అదే కంపెనీకి చెందినటువంటి వ్యక్తి అయినటువంటి గౌరీ శంకర్ని ఏరి కోరి మీరు ఏపీఎస్ఎఫ్ఎల్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎందుకు నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు? దీనికి సమాధానం చెప్పండి. ఇంకా వేరే ఎవరు దొరకలేదా మీకు దేశంలో? ఏ కుట్రపూరితంగా
ఏ కుట్రలో భాగంగా ఈ నియామకం జరిగింది, ఈ జీవో ఎందుకు విడుదల చేశారు అంటే ఈ గౌరీశంకర్ అనే వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఏపీ ఫైబర్ నెట్ పైన బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారా మీరు? ఈ నియామకం జరిగిన తర్వాత అనేక దినపత్రికల్లో ఎవరైతే ఈ గౌరీశంకర్ ఉన్నాడో ఈయన అపాయింట్మెంట్ సంబంధించి సబ్మిట్ చేసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ ఈ పకోడీ పేపర్లో కూడా పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు. ఈ సర్టిఫికేట్ కోసం వేమూరి నన్ను బెదిరించారు. ఈ గౌరీశంకర్ అనే వ్యక్తిని మరి ఆ రోజున మా ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నటువంటి వేమూరి హరిప్రసాద్ గారు బెదిరించినట్టు, ఆయన బెదిరింపులకి తలవంచి తాను ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఆయన స్టేట్మెంట్ని వాళ్ళ ఈ పకోడీ పేపర్ ఈ బులుగు మీడియాలో తాటకాయలంత అక్షరాలతో రాశారు. ఈ చిలక పలుకులన్నీ దేనికి ఎట్లా పలికిస్తున్నారంటే ఈ వ్యక్తిని ఒక కీలకమైనటువంటి పదవిలో కూర్చోబెడుతూ ఏపీఎస్ఎఫ్ఎల్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూర్చోబెట్టి అతనిని లోబర్చుకుని ఆ రకంగా చెప్పించారనడానికి ఇదే సాక్ష్యం. జీవో నెంబర్ 66 డేటెడ్ 13/3/2020 మీరు ఎందుకు ఈ గౌరీశంకర్ సిగ్నమ్ కంపెనీకి చెందినటువంటి గౌరీశంకర్ని ఎందుకు మీరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించారో మీరు సమాధానం చెప్పండి. మీకు దేశంలో ఇంకెవరు దొరకలేదా? ఈయనకంటే ఇతనికంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు దొరకలేదా? ఏరుకోరి గౌరీశంకర్ని మీరు ఎందుకు నియమించారు? ఇది కుట్రలో భాగంగా చేసినటువంటి విషయం కాదా అని సూటిగా అడుగుతున్నాయి వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ నియామకం జరిగిన తర్వాత అనేక మీడియాలో ఇతను సబ్మిట్ చేసినటువంటి డిగ్రీ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఫేక్, ఇతనికి ఎటువంటి విద్యార్హతలు లేవు అని చెప్పి అనేక దినపత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చేసరికి ఏపీఎస్ఎఫ్ఎల్ ఈడీ డిస్మిస్డ్ ఫర్ సబ్మిటింగ్ ఫేక్ డాక్యుమెంట్, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి వార్త. ఇది నిజం కాదా? ఏపీఎస్ఎఫ్ఎల్ ఈడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి గౌరీశంకర్ ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాడని చెప్పి ఆ రోజున మరి టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి జాతీయ దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు నిజం కాదా? ఏపీఎస్ఎఫ్ఎల్ ఈడీ ఫైర్డ్ ఫర్ సబ్మిటింగ్ ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియా జూన్ 22. వీటికి ఏం సమాధానం చెప్తారు? ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ఆర్టీఐ ద్వారా కూడా సమాచారం తెప్పిస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్టీఐ సమాధానం, సమాచార హక్కు చట్టం ద్వారా మేము అడిగినటువంటి ప్రశ్నకి ఇచ్చినటువంటి సమాధానం కూడా ఇవాళ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. ఏ గౌరీశంకర్ గురించి అయితే ఇవాళ పదే మాట్లాడుతూ ఉన్నారో, ఏ గౌరీశంకర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా ఇవాళ ఈ ప్రాజెక్టు పైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ గౌరీశంకర్ని ఏరి కోరి ఏపీఎస్ఎఫ్ఎల్ ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్కి ఎగ్జిక్యూటివ్గా డైరెక్టర్గా నియమిస్తూ జీవోలు ఇచ్చి ఆ తర్వాత ఎప్పుడైతే అతను సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫేక్ అని రుజువైన తర్వాత అతన్ని మీరే తొలగించారా లేదా? ఆర్టీఐ ద్వారా మేము అడిగినటువంటి ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చారు. 13/8/2021 రీసెంట్గా ఆగస్టు 13వ తేదీన మీరు ఇచ్చినటువంటి ఆర్టీఐ జవాబు, దానిలో చాలా స్పష్టంగా he was removed on the grounds of submission of fake educational qualification certificates అని మీ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఏపీఎస్ఎఫ్ఎల్ సమాచార హక్కు చట్టం ద్వారా మాకు ఇచ్చినటువంటి సమాధానాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతున్నా. మీరు ఇవాళ ఏ గౌరీశంకర్ గురించి అయితే తాటికాయలంత అక్షరాలతో ఈ బులుగు మీడియాలో రాశారో, ఏ గౌరీశంకర్ గురించి వాళ్ళ గొప్పగా మీరు మాట్లాడుతూ ఉన్నారో, ఏ గౌరీశంకర్ గురించి అయితే మీకు పకోడీ పేపర్ హెడ్లైన్స్ పెట్టిందో, అతను ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశాడు, అతను మేము టర్మినేట్ చేశామని సమాచార హక్కు చట్టం ద్వారా మీ ప్రభుత్వం సమాధానం ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. దీనికి ఏం సమాధానం చెప్తావు జగన్ రెడ్డి? కాబట్టి ఈ వాస్తవాల్ని ప్రజలు అర్థం చేసుకోండి. కుట్రపూరితంగా సిగ్నమ్ కంపెనీకి చెందినటువంటి ఒక వ్యక్తిని ఏపీఎస్ఎఫ్ఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమిస్తూ ఇచ్చినటువంటి జీవో మీ ముందు పెడుతున్నాం. ఆ వ్యక్తి సమర్పించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫేక్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఫేక్ అని జాతీయ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు మీ ముందు పెడుతూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచార హక్కు చట్టం ద్వారా ఇచ్చినటువంటి సమాధానాన్ని కూడా మీ ముందు పెడుతూ ఉన్నాం. ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఏం అర్థం అవుతుందండి? ఒక కుట్రలో భాగంగా ఇదంతా జరిగిందని అర్థం కావట్లేదా? ఇవాళ ఈ గౌరీశంకర్ అనే వ్యక్తికి కీలకమైనటువంటి స్థానాన్ని కట్టబెట్టి అతనిని లోబర్చుకొని ఇవాళ అతని చేత ఇటువంటి తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పిస్తూ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు పైన బురద జల్లుతున్నారన్న విషయం ఇవాళ ఈ డాక్యుమెంట్స్ ద్వారా మనకు అర్థమవుతుందో లేదో ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఇది
సిగ్నమ్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంబంధించి మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో దానికి వాళ్ళ ఆధారాలతో మేము జవాబు చెప్తూ ఉన్నాం. ఆ రోజున మరి ఇన్క్యాప్ నుంచి ఎప్పుడైతే మరి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ గురించి వివరణ కోరుతూ లేఖ రాశారో దానికి సమాధానంగా వాళ్ళు రిటర్న్గా ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇవి గమనించిన తర్వాతే టెరాసాఫ్ట్ కంపెనీకి టెండర్ని ఆమోదింపజేయటం జరిగింది. ఇక మూడోది, వీళ్ళు ఏం చెప్తున్నారండి, పేస్ అనే ఒక కంపెనీ ఫిర్యాదు చేసినా, టెరాసాఫ్ట్ పైన ఫిర్యాదు చేసినా కూడా ఆ ఫిర్యాదుని పట్టించుకోకుండా టెరాసాఫ్ట్ కంపెనీకి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టెండర్ కట్టబెట్టింది అంటున్నారు. ఓకే, ఫిర్యాదు చేసిన మాట వాస్తవం. టెరాసాఫ్ట్ అనే కంపెనీకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మీరు వాళ్ళకి టెండర్ ఇవ్వద్దు అని చెప్పి ఆ రోజున L2గా ఉన్నటువంటి పేస్ కంపెనీ వాళ్ళు ఫిర్యాదు చేశారు. కానీ ఎప్పుడైతే మరి ఇన్క్యాప్ వాళ్ళు డీటెయిల్డ్గా వివరణ ఇచ్చారో, ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేశారో పేస్ కంపెనీ వాళ్ళకి, ఇవన్నీ కూడా చూపించిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదును కూడా వాళ్ళు వాపస్ తీసుకున్న మాట వాస్తవం కాదా? వాపస్ తీసుకున్నారని కూడా మీరే చెప్పారు కదా నేను మీ పత్రికా సమావేశంలో. వాపస్ తీసుకున్నారంట, కానీ రాష్ట్ర ప్రభుత్వం క్యావియేట్ వేసిందంట. క్యావియేట్ అయితే పెద్ద నేరం అంట. పేస్ కంపెనీ వాళ్ళు ఫిర్యాదు చేశారు, ఫిర్యాదు చేసిన తర్వాత వివరణ ఇచ్చారు పేస్ కంపెనీకి, L2గా ఉన్నటువంటి ప్రెస్ కంపెనీకి. దానికి సంతృప్తి చెంది వాళ్లే ఫిర్యాదు వాపస్ తీసుకున్నారు. ఇదంతా నిజమని ఒప్పుకున్నారు మీరే. క్యావియేట్ గురించి మాట్లాడుతున్నారు. ఏదో క్యావియేట్ దాఖలు చేయటం పెద్ద నేరం, తప్పు చేయకపోతే క్యావియేట్ ఎందుకు దాఖలు చేశారని. అయ్యా మిస్టర్ గౌతమ్ రెడ్డి, మీరు కూడా ఒక అడ్వకేటే కదా, నిజంగా సిగ్గుపడాలి మీరు. ఒక అడ్వకేట్ అయ్యుండి క్యావియేట్ వేయటం పెద్ద నేరం అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. క్యావియేట్ వేసినంత మాత్రాన ఎవరికి కూడా న్యాయస్థానానికి వెళ్ళొద్దని ఎక్కడా కూడా నిబంధన లేదండి. క్యావియేట్ డెఫినేషన్ ఒకసారి చదివి వినిపిస్తా, మీరు ఒక అడ్వకేట్ అయినా కూడా చదివి వినిపించాల్సి వస్తుంది. ఏ క్యావియేట్ పిటిషన్ ఈజ్ ఫైల్డ్ బై ద క్యావియేటర్ ఆస్కింగ్ ద కోర్ట్ టు ఇంటిమేట్ ఇఫ్ అనదర్ పర్సన్ ఫైల్స్ ఎనీ అప్లికేషన్ ఇన్ ఏ సూట్ ఆర్ ప్రొసీడింగ్ అగైన్స్ ద క్యావియేటర్. క్యావియేట్ అనేది దేనికి ఫైల్ చేస్తారు? ఏదన్నా ఒక ఇష్యూ పైన, వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ పైన ఏదన్నా పిటిషన్ ఫైల్ అయితే ఆ పిటిషన్ గురించి మాకు తెలియజేయండి, తద్వారా మాకు వివరణ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి దానికోసం క్యావియేట్ వేస్తారు. గౌతమ్ రెడ్డి గారు, మీరు ఒక లాయర్ అయి ఉండి మీకు క్యావియేట్ గురించి నేను మీకు డెఫినేషన్ మీకు చెప్పడం నిజంగా కూడా నాకే సిగ్గుగా ఉంది. నిజంగా మరి ఒక అడ్వకేట్గా మీరు చలామణి అవుతూ మీడియా ముందుకు వచ్చి అసలు క్యావియేట్ వేయటమే పెద్ద నేరం అన్నట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఎవరిని కోర్టుకు వెళ్లకుండా అడ్డుకోలేదు. పేస్ సిస్టమ్స్ వాళ్ళు అడిగినటువంటి లేవనెత్తినటువంటి అంశాలకి జవాబు చెప్పాం, వాళ్ళు సంతృప్తి చెందారు, వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదును వాపస్ తీసుకున్నారు. కాబట్టే టెరాసాఫ్ట్కి ఆ రోజున ఆ టెండర్ని కట్టబెట్టడం జరిగింది. క్యావియేట్ దేనికి వేసాం? ఏదన్నా కోర్టులో పిటిషన్ ఫైల్ అయితే మాకు కూడా మాకు ఆ ఇంటిమేషన్ ఇస్తే మేము వివరణ ఇస్తాం కోర్టుకని మాత్రం క్యావియేట్ ఫైల్ చేస్తారు. కానీ పేస్ వాళ్ళని కోర్టుకు వెళ్ళకుండా ఎక్కడా కూడా అడ్డుకోలేదు, వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భం కూడా లేదు. కాబట్టి ఏదో పేస్ పవర్ సిస్టమ్స్ వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలను కూడా పట్టించుకోకుండా అడ్డగోలుగా టెరాసాఫ్ట్ కంపెనీకి టెండర్ కట్టబెట్టారన్న ఆరోపణ కూడా పూర్తిగా నిరాధారమైందని చెప్పి ఇవాళ నేను ఆధారాలతో సహా నేను ఇవాళ చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇక చివరిగా ఇవాళ కన్సార్షియం గురించి మాట్లాడుతూ ఉన్నారు, జాయింట్ వెంచర్ గురించి. టెరాసాఫ్ట్ కంపెనీ వాళ్ళు మరి టెండర్లో పాల్గొనటానికి కోసం ఏర్పాటు చేసినటువంటి కన్సార్షియంలో హొరైజాన్ బ్రాడ్కాస్ట్ LLP ఏదైతే ఉందో వాళ్ళకి క్రైటీరియా మీట్ అవ్వట్లేదు, వాళ్ళకి తగినంత క్రైటీరియా లేదు. అయినా కూడా మరి టెండర్ని టెరాసాఫ్ట్ వాళ్ళకి కట్టబెట్టారన్నది వీళ్ళ ఇంకొక ఆరోపణ. దీనికి సంబంధించి వాస్తవాలు ఏంటి అంటే, ఆ రోజున టెండర్ డాక్యుమెంట్లో విడుదల చేసినటువంటి గైడ్లైన్స్ ప్రకారం చూసినా కూడా ఇవాళ టెరాసాఫ్ట్ జేవీలో జాయింట్ వెంచర్ కన్సార్షియంలో 3 పార్ట్నర్స్ ఉన్నారండి. ఒకటి టెరాసాఫ్ట్ లీడ్ మెంబర్, రెండోది హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ HFCA, మూడోది హొరైజాన్ బ్రాడ్కాస్ట్. ఈ 3లో మొదటి 2 కంపెనీలు ఏవైతే ఉన్నాయో టెరాసాఫ్ట్, హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్, ఈ ఇద్దరికి సంబంధించి చూస్తేనే క్రైటీరియా మొత్తం కూడా మీట్ అవుతూ ఉన్నారు. టెండర్లో పాల్గొనడానికి కావాల్సినటువంటి అన్ని రకాల అర్హతలు
ఈ ఈ జాయింట్ వెంచర్లో ఉన్నటువంటి మొదటి 2 కంపెనీలకి ఉన్నాయి కాబట్టి 3వ కంపెనీకి సంబంధించి అది లెక్కలోకి తీసుకోవాల్సిన అంశం కాదు. 3వ కంపెనీ ఉన్నా లేకపోయినా కూడా ఈ టెండర్ పైన ఎటువంటి ప్రభావం చూపదు కాబట్టి మరి దానికి సంబంధించి 3 లీగల్ ఒపీనియన్స్ కూడా ఆ రోజున తీసుకోవటం జరిగింది. ఒక లీగల్ ఒపీనియన్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారి దగ్గర నుంచి, ఇంకొక లీగల్ ఒపీనియన్ లా సెక్రటరీ గారి దగ్గర నుంచి, 3వ లీగల్ ఒపీనియన్ ఏపీఎస్ఎఫ్ఎల్ లీగల్ అడ్వైజర్ గారి దగ్గర నుంచి, ఈ రకంగా 3 లీగల్ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాతే ఆ లీగల్ ఒపీనియన్స్లో వాళ్ళు చాలా స్పష్టంగా ద నాన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఎ టెండర్ కండిషన్ కెన్ బి రిలాక్స్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎ బిడ్డర్ బై ద అథారిటీ అవార్డింగ్ ద కాంట్రాక్ట్ అని చెప్పి వాళ్ళు క్లియర్గా నాన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ని మనం రిలాక్స్ చేయొచ్చు. ఈ జాయింట్ వెంచర్, ఈ కన్సార్షియంలో ఉన్నటువంటి మొదటి 2 కంపెనీస్కే, టెరా సాఫ్ట్వేర్కి, హిమాచల్ ఫ్యూచరిస్టిక్కే కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి హొరైజన్ బ్రాడ్కాస్ట్గా అర్హతలు ఉన్నా లేకపోయినా కూడా అది పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం కాదు, అది టెండర్ పైన ఎటువంటి ప్రభావం చూపదు అని మూడు రకాలుగా లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాత్రమే టెరా సాఫ్ట్వేర్కి ఈ టెండర్ని కట్టబెట్టడం జరిగింది. ఇది మేము ఇచ్చేటటువంటి, వాళ్ళు చేసినటువంటి ఒక అవాస్తవమైనటువంటి ఆరోపణకి మేము ఇచ్చేటటువంటి వాస్తవాలతో కూడినటువంటి వివరణ. ఇక చివరగా ఇవాళ వేమూరి హరిప్రసాద్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఆయన టెరాసాఫ్ట్ కంపెనీలో ఏదో ఒకసారేమో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారని, వీళ్ళు చేతిలో ఒక అవినీతి పత్రిక ఉంది కదా అని చెప్పి రకరకాలైనటువంటి అవాస్తవాల్ని వండి వార్చడం. ముందుగా టెరాసాఫ్ట్కి అసలు ఆయన ఎండి అన్నారు, ఆ తర్వాత టెరాసాఫ్ట్లో ఆయన డైరెక్టర్ అన్నారు, రకరకాలైనటువంటి వార్తలు రాశారు. దానిపైన మాకున్న సమాచారం ప్రకారం ఆయన క్రిమినల్ డెఫమేషన్ కూడా, సాక్షి దినపత్రిక పైన వార్తలు రాసినటువంటి వారిపైన క్రిమినల్ డెఫమేషన్ వేయడం జరిగింది. ఏపీఎస్ఎఫ్ఎల్ అప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రెస్ కౌన్సిల్ వారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవాళ వాస్తవం ఏంటంటే టెరా సాఫ్ట్వేర్ కంపెనీలో ఆయన ఎప్పుడు కూడా ఎండీ కాదు, ఆయన డైరెక్టర్ కూడా కాదు. అదేవిధంగా దానికి చెందినటువంటి సిస్టర్ కన్సర్న్స్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ మేము చెప్తున్నది ఒకటే, ఇక్కడ 2 రకాలైనటువంటి కమిటీసు ఈ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకి సంబంధించి అప్రూవల్స్ ఇచ్చేటటువంటి ప్రక్రియలో 2 రకాలైనటువంటి కమిటీసు పనిచేయడం జరిగింది. ఒకటి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అయితే, ఇంకొకటి టెండర్ అప్రూవల్ కమిటీ. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వేరు, టెండర్ అప్రూవల్ కమిటీ వేరు. కేవలం టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో మాత్రమే హరిప్రసాద్ గారు ఆ రోజున మెంబర్గా ఉన్నారు. ఆయన ముందుకి టెరాసాఫ్ట్ ఈ టెండర్, ఏపీ ఫైబర్ నెట్ టెండర్ డాక్యుమెంట్స్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ముందుకు వచ్చేటటువంటి సమయానికి ఆయన మీరు చెప్తున్నటువంటి ఏ కంపెనీలో కూడా డైరెక్టర్ కాదు. ఆయన మీరు చెప్తున్నటువంటి కంపెనీల్లో టెరా సాఫ్ట్వేర్లో అసలు డైరెక్టర్ కానే కాదు, ఎప్పుడు కూడా దానిలో భాగస్వామిగా లేరు. వాళ్ళ సిస్టర్ కన్సర్న్ కంపెనీస్కి సంబంధించి మీరు ఏదైతే చెప్తున్నారో దానిలో కూడా ఈ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ముందుకి ఈ డాక్యుమెంట్స్ వచ్చే సమయానికి కూడా ఆ కంపెనీలో ఎక్కడా కూడా డైరెక్టర్ కాదు. కాబట్టి ఎక్కడా కూడా ఒక కంపెనీకి మేలు చేసే విధంగా ఎక్కడా కూడా ఎవరు వ్యవహరించలేదు. రెండోది ప్రాజెక్ట్ అప్రూవల్, టెండర్ అప్రూవల్ కమిటీ అనేది ఇంకొక కమిటీ ఉంది. అసలు ఫైనల్గా అప్రూవల్ ఇచ్చేది ఆ కమిటీ. టెక్నికల్ అడ్వైజరీ కమిటీకి అప్రూవల్కి ఇచ్చేటటువంటి అధికారం లేదు. ప్రాజెక్టు టెండర్ అప్రూవల్ కమిటీలో హరిప్రసాద్ గారు మెంబర్గా లేరు. ఆ రోజున అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ మెంబర్గా ఉన్నారు. కాబట్టి చాలా పారదర్శకంగా, ఎక్కడా కూడా ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా, ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా ఈ టెండర్ ప్రక్రియ మొత్తాన్ని కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఒకటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఎన్ని రకాలైనటువంటి తప్పుడు ఆరోపణలతో, ఎన్ని రకాలైనటువంటి తప్పుడు ఎఫ్ఐఆర్లు మీరు నమోదు చేసినా వాస్తవాలతో మేము ప్రజల ముందుకు వస్తాం. వీటన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటాం. మీరు చేస్తున్నటువంటి కుట్రలను కూడా భగ్నం చేస్తాం. ఇవాళ నేను సూటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, మీరు ఏ గౌరీశంకర్ గురించి అయితే పదే పదే మాట్లాడుతూ ఉన్నారో ఆ గౌరీశంకర్ని ఏపీఎస్ఎఫ్ఎల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మీరు ఎందుకు నియమించారు? దేశంలో ఇంకా మీకెవరు కనపడలేదా? ఆ వ్యక్తి తప్పితే మీకు ఇంకెవరు కనపడలేదా? ఆ పొజిషన్ కోసం దాదాపు 15-20 మంది అప్లై చేస్తే ఏరి కోరి గౌరీశంకర్ని ఏ కుట్రలో భాగంగా మీరు అపాయింట్ చేశారు? అతను ఆ రోజున సబ్మిట్ చేసినటువంటి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఫేక్ అని చెప్పి వార్తా కథనాలు వచ్చాయా లేదా? అతను ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే మేము టెర్మినేట్ చేశామని చెప్పి మీరే ఆర్టీఐకి సమాధానంగా మాకు ఇచ్చారా లేదా? మరి అటువంటి ఒక ఫేక్ పర్సన్ని వాళ్ళ ముందుకు తీసుకొచ్చి మీరే అతను ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారని మీరే అంటారు. ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మమ్మల్ని చీట్ చేశాడని మీరే చెప్తారు. మరి అటువంటి వ్యక్తి సమాధానాన్ని ఇవాళ మీరు పరిగణనలోకి ఎలా తీసుకుంటున్నారండి?
ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించండి. వీళ్ళే అతను ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాడు కాబట్టి మేము ఆ పదవిలో నుంచి తొలగించామని చెప్తారు. వీళ్ళే అతని స్టేట్మెంట్ని హెడ్లైన్స్లో వేసి అతను ఏదో సచ్చీలుడైనట్టు ఇవాళ వీళ్ళు మాట్లాడతారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అతన్ని ఒక కీలకమైనటువంటి పదవి కట్టబెట్టి ప్రలోభపెట్టి అతను ఒక కీలకమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టి ఏపీ ఫైబర్ నెట్ పైన కుట్రకి తెరలేపి బురద జల్లే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. ఎప్పుడైతే అతనికి ఎటువంటి విద్యార్హతలు లేవు అని చెప్పి ఎప్పుడైతే మరి పెద్ద ఎత్తున దినపత్రికల్లో కానివ్వండి, పబ్లిక్ డొమైన్లో ఎప్పుడైతే కామెంట్స్ వచ్చాయో, దిక్కుతోచినటువంటి పరిస్థితులు అతను నా పదవి నుంచి మీరే తొలగించారు, టెర్మినేట్ చేశారు. ఇవాళ అటువంటి వ్యక్తి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ని మళ్ళీ మీరు ఇవాళ మీ పత్రికలో ప్రధాన శీర్షికగా ఏ రకంగా వేస్తారో మీరు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇవాళ నేను చివరిగా ఒకటే చెప్తున్నా, ఎవరైతే ఈ ఖైదీ నంబర్ 6093 ఉన్నాడో, ఈ 6093కి చెప్తున్నా, నువ్వు ఎన్ని కలలు కన్నా, నువ్వు ఎన్ని రకాలుగా కుట్రలు పన్నినా మచ్చలేనటువంటి నాయకుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పైన నువ్వు ఎప్పటికీ కూడా చిన్న మచ్చ కూడా అంటించలేవు మిస్టర్ జగన్ రెడ్డి. నీకేదో ఒక ఖైదీ నంబర్ 6093 వచ్చింది కదా, నువ్వు 16 నెలలు జైల్లో చెప్పకూడి తిన్నావు కదా అని చెప్పి నువ్వు ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరికి ఒక నెంబర్ తగిలించాలని చెప్పి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఇవాళ వాస్తవాలన్నీ కూడా వాటికి విరుద్ధంగా ఉన్నాయి. ఈ వాస్తవాలతో ఆధారాలతోనే మేము ఈ అంశాలన్నింటినీ కూడా ఎదుర్కొంటాం. ఇంకొకటి కూడా హెచ్చరిస్తున్నా మిస్టర్ జగన్ రెడ్డి, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మరికొద్ది గంటల్లో, అది 24 గంటలు కావచ్చు, లేదంటే 48 గంటలు కావచ్చు, ఇంకా ముందైనా కావచ్చు, దీని వెనుకున్నటువంటి ఇంకా కొన్ని భయానకమైనటువంటి నిజాలను కూడా ప్రజల ముందు ఉంచబోతున్నాం. అది కూడా ముందే హెచ్చరిస్తున్నాం మిస్టర్ జగన్ రెడ్డి. ఇవాళ నువ్వు చేసినటువంటి కుట్ర ప్రతి ఒక్క దాన్ని, ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి ప్రతి ఒక్క కుట్రని కూడా భగ్నం చేస్తాం. దీని వెనక ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా ఇంకా కూడా బయట పెడతాం. ఇవాళ ఈ క్రెడిబిలిటీ ఇన్సాల్వెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే సిఐడి ఉందో, ఆ సిఐడి బాస్కి కూడా చెప్తా ఉన్నా, మీరేదో కలలుగంటూ ఉన్నారు, చేతిలో వ్యవస్థ ఉంది కదా, అధికారం ఉంది కదా అని చెప్పి తప్పుడు ఎఫ్ఐఆర్లు పెట్టి ఏది పడితే అది చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు కూడా ఇబ్బందులు పాలవుతారు, నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ఇంకా అనేక రకాలైనటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని ఇంకా కొద్ది గంటల్లోనే ప్రజల ముందుకు తీసుకొస్తాం. మరి ఇప్పుడు మేము లేవనెత్తినటువంటి ప్రశ్నలకి మీరు సరైనటువంటి జవాబు ఇవ్వకపోతే ఇంకా దీని లోతుల్లోకి వెళ్ళి మీ కుట్రని ఇంకా డాక్యుమెంట్స్తో బట్టబయలు చేస్తాం. దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ఫైబర్ నెట్, ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, గతంలో 149 రూపాయలకి మేము ఈ ఫైబర్ నెట్ కనెక్షన్ ఇస్తే ఈ రోజున మీరు అమాంతంగా వాటి ధరలు పెంచేస్తారు. మీ ఇష్టానుసారం ఈ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకుని ఇంకా మీరు ఎంత అవినీతికి పాల్పడుతున్నారో ఆ విషయాలను కూడా బట్టబయలు చేస్తాం. ఇవాళ సర్వీస్ సెంటర్ల పేరుతో మీరు చేస్తున్నటువంటి కుంభకోణం ఏంటో, ఇంకా రకరకాలుగా ఏ రకంగా దోచుకుని తింటా ఉన్నారో ఈ ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకుని ఆ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి ఆధారాలతో సహా తెలియజేస్తామని చెప్పి మరి ఈ వైసీపీ ప్రభుత్వ పెద్దల్ని, ఈ తాడేపల్లి ప్యాలెస్ పెద్దల్ని హెచ్చరిస్తూ మరి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ వాస్తవాల్ని మీరు తెలుసుకోండి. ఎక్కడా కూడా టెరాసాఫ్ట్ అనే కంపెనీకి అనుకూలంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా వ్యవహరించలేదు. టెండర్ డేట్ని మరి ఎక్స్టెండ్ చేయడానికి కారణం మరి చివరి రోజు వరకు కూడా మరి ఎవరు కూడా టెండర్ బిడ్లు దాఖలు చేయకపోయేసరికి వాళ్ళకు ఉన్నటువంటి క్వెరీస్ కన్నిటి కూడా రిప్లైస్ ఇవ్వటానికి కొంత సమయం పట్టేసరికి అనేక కంపెనీలు రిక్వెస్ట్ చేయటం వల్ల టెండర్ డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి కంపెనీని ఒకరోజు ముందు కాదు, 2 వారాల ముందే సివిల్ సప్లైస్ డైరెక్టర్ వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఆధారంగా బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించండి అని చెప్పి రికమెండ్ చేయడం జరిగింది. అదే కాకుండా పేస్ పవర్ సిస్టమ్స్ గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రతి అంశానికి కూడా ఆ రోజున జవాబు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫిర్యాదును కూడా వాపస్ తీసుకోవటం జరిగింది. అంతేకాకుండా క్యావియట్ దాఖలు చేయటం అనేది కేవలం కోర్టులో ఏదైనా పిటిషన్ వేస్తే ఈ అంశానికి సంబంధించి వివరణ ఇచ్చుకోవటానికి మాత్రమే క్యావియట్ దాఖలు చేస్తారు, కానీ వీళ్ళు చెప్పినట్టు ఎవరినో అడ్డుకోవటానికి కాదు. పేస్ పవర్ సిస్టమ్స్ వాళ్ళు కూడా ఏ రోజు కూడా మళ్ళీ కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా లేదు. సెగ్నామ్కి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మరి ఆ రోజున ఇప్పుడున్నటువంటి ఏపీఎస్ఎఫ్ఎల్ అధికారుల దగ్గర ఉన్నాయి.
మరి ఏదైతే సిగ్నమ్కి సంబంధించినటువంటి ఈ గౌరీ శంకర్ అనే వ్యక్తిని ఏరికోరి కుట్రపూరితంగా ఎందుకో మరి ఏపీఎస్ఎఫ్ఎల్కి ఈడీగా తీసుకొచ్చారో దానికి కూడా సమాధానం చెప్పాలి. ఆ జీవో నెంబర్ 66ని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఆ వ్యక్తిని ఎందుకు ఆ పొజిషన్లో కూర్చోబెట్టాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలి. ఆ తర్వాత అతను ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశాడని అతను టెర్మినేట్ ఎందుకు చేశారు, ఆ విషయాన్ని ధృవీకరిస్తూ మీరు ఇచ్చినటువంటి ఆర్టీఐ సమాధానం దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. మరి అటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినటువంటి వ్యక్తి, మీరు టెర్మినేట్ చేసినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని మీరు ఎందుకు పరిగణలోకి తీసుకుంటున్నారు, అతని స్టేట్మెంట్స్ మీరు హెడ్లైన్లో ఏ రకంగా మరి పకోడీ పేపర్ ఈ బుల్గి మీడియాలో వేస్తూ ఉన్నారో కూడా వీటికి కూడా సమాధానాలు చెప్పాలని చెప్పి ఇవాళ ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తూ మరి అతి త్వరలోనే ఇంకా కూడా కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని ప్రజల ముందు ఉంచుతాం. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు ఏదైతే ప్రజలకు ఉపయోగపడే విధంగా దేశంలోనే దేశ ప్రజానితో కూడా మరి ఎన్నో ప్రశంసలు అందుకున్నటువంటి ఈ ప్రాజెక్ట్ని కాపాడి తీరుతాం. మరి ఇటువంటి ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత అవసరం కాబట్టి, ప్రజలకు ఎంత అవసరం కాబట్టి ఈ ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనందరం కూడా కలిసికట్టుగా కాపాడుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విన్నవిస్తూ, దయచేసి ఈ వైసీపీ వాళ్ళు ఈ బులుగు మీడియాను అడ్డం పెట్టుకుని ఎప్పుడూ చేసేటటువంటి అబద్ధపు ప్రచారాలకి మీరు లోను కావద్దండి. ఈ సిఐడి ఎంక్వైరీలు వీటికి ఎవరు భయపడే ప్రసక్తే లేదు. తప్పనిసరిగా అన్ని వాస్తవాల్ని న్యాయస్థానాల్లో సబ్మిట్ చేస్తాం, పబ్లిక్ డొమైన్లో పెడతాం. అన్ని ఆధారాలను కూడా మీ ముందుంచి న్యాయస్థానాల ముందుంచి వీళ్ళు చేస్తున్నటువంటి అవాస్తవ ప్రచారాలను అన్నింటినీ కూడా బుట్టదాఖలు చేస్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇవాళ ఆ రోజున జరిగినటువంటి విషయం ఏంటంటే, ఏపీ సివిల్ సప్లైస్కి సంబంధించి ఒక ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని సర్వీస్ మ్యాటర్స్ ముందుకు రావడంతో తాత్కాలికంగా టెరాసాఫ్ట్ అనే కంపెనీని బ్లాక్ లిస్ట్ చేసిన మాట వాస్తవం. కానీ ఎప్పుడైతే ఏపీ సివిల్ సప్లైస్ వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలన్నింటినీ కూడా వీళ్ళు పరిష్కరించారో, అవన్నీ సాల్వ్ చేశారో, మే నెల 22వ తేదీన ఏపీ సివిల్ సప్లైస్కి లేఖ రాయటం జరిగింది. అయ్యా, మీరు లేవనెత్తినటువంటి అంశాలన్నింటినీ మేము పరిష్కరించామని. దాన్ని ఆధారంగా చేసుకుని జూలై 25వ తేదీనే సివిల్ సప్లైస్ డైరెక్టరు బ్లాక్ లిస్టులోంచి తొలగించండి అని చెప్పి కూడా వారు రికమెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏపీటీఎస్, ఏపీ టెక్నాలజికల్ సర్వీసెస్ ఎండి సుందర్ గారు 6వ తేదీన ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇదే సుందర్ గారు టెక్నికల్ అప్రైజల్ కమిటీలో కూడా మెంబర్గా ఉన్నారు. ఎవరైతే మరి బ్లాక్ లిస్ట్లోంచి ఈ కంపెనీని తీసేశారో వారు టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో మెంబర్గా ఉన్నారు. మరి ఆ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ముందుకి ఈ విషయాలన్నీ వచ్చినప్పుడు ఆ మినిట్స్లో ఎందుకని మరి ఆయనకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే రికార్డ్ చేయలేకపోయారు? దానికి ముందు ఏదో లెటర్ రాశారు, దాని తర్వాత ఏదో లెటర్ రాశారు అంటా ఉన్నారు. మీరు టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో మెంబర్గా ఉండి దానిలో ఈ అంశాలను లేవనెత్తకుండా, ఆ మినిట్స్లో ఇది రికార్డ్ చేయకుండా మీరు ఏ రకంగా ఉంటారు? కాబట్టి ఇవన్నీ కూడా కేవలం మసిపూసి మారేడికాయ చేసి కేవలం ఈ ప్రాజెక్టు పైన బురద జల్లే కార్యక్రమంలో భాగంగానే ఈ విష ప్రచారం అంతా కూడా, ఈ ఆరోపణలన్నీ కూడా చేస్తున్నారు. వాస్తవాలన్నీ కూడా దానికి విరుద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. సెట్టాప్ బాక్సులకు సంబంధించి కూడా టెరాసాఫ్ట్ అనే ఒక కంపెనీ కాకుండా మిగతా అనేక కంపెనీస్ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 1 మిలియన్ కనెక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి 3-4 కంపెనీలు సెట్టాప్ బాక్సులు సరఫరా చేయడం జరిగింది. కానీ ఒక టెరాసాఫ్ట్ వాళ్ళే సెట్టాప్ బాక్సులన్నీ కూడా సరఫరా చేశారన్న మాట కూడా, అన్న విషయం కూడా అవాస్తవం. ఇంకా 2-3 కంపెనీలు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా డాక్యుమెంట్స్లో ఉన్నాయి. ఆ రోజున L1గా టెరాసాఫ్ట్ నిలిచినప్పటికీ L2, L3, L4 కూడా రేషియో ఆధారంగా కొంత పర్సంటేజ్ ఆఫ్ వర్క్ని వాళ్ళకు కూడా కేటాయించడం జరిగింది.